ఆకలి వేస్తుంది తెలుసా, ఒక్క రూపాయలు లేదు అక్కడ. ఈ పిల్లని ఇప్పుడు నేను వదులుకున్నాను అనుకో, ఆ పిల్ల ఎప్పటికి రాదు, నాకు తెలుసు అది. అక్కకు ఫోన్ చేయాలని ఉంది పండగ, కానీ చేయలేను ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది. అక్కకు చేస్తే మళ్ళీ ఈ టైంలో మనం బయటకు పంపిస్తారా అని చెప్పి అక్క పెద్ద లొల్లి పెట్టుకుంటుంది. ప్లీజ్ డాడీ, నన్ను విల్లాకు పంపించు. వాళ్ళకి ఫోన్ చేసి అంటే లవ్ చేయడం తప్ప మేము సడన్గా బయటకు వచ్చినాం. బయట చూస్తేమో వెరైటీ ఉంది, మొత్తం పబ్లిక్ కూడా తాగుతున్నారు, ఏమేమో అంటున్నారు. ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడికి వెళ్ళిపోవాలి. మనకి ఎట్లా రావాలక్క? నేను ర్యాపిడో బుక్ చేసి తాగు, నువ్వు లొకేషన్ పంపి వాట్సాప్లో. అలా మేము వచ్చింది అర్జునకు తెలిస్తే మళ్ళీ ఆడొచ్చి గొడవ. ఎవరు చెప్తాడు? నేను చెప్తాను, నువ్వు చెప్తావా? వాళ్ళు చెప్తారక్క, అక్క వాళ్ళు. నేను చూసుకుంటా తమ్ముడు. పడుకోండి, రేపు పొద్దున పోదాం. ఈయనే పడుకోండి, రేపు పొద్దున పోదాం. పడుకో. సో గైస్, నన్ను వీళ్ళ నుంచి నన్ను కొట్టేసినారు అన్న వాళ్ళు. ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థమవుతలే. టైం చూపిస్తారు, టైం 12 అవుతుంది, ఆకలి అవుతుంది. అవన్నీ చూపి ఒకసారి, ఆడ వస్తుంది. బ్యాగ్ తీసుకొని వచ్చేసినామంటే పంపించేసినారు అన్న వాళ్ళు. అట్లా చేసినా కాబట్టి పంపించారు. నాకు ఏం చేయాలి కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఇంటికి పోవాలా, వాళ్ళ ఇంటికి పోవాలా? ఆకలి వేస్తుంది తెలుసా, ఒక్క రూపాయలు లేదు అక్కడ. వాడు ఉంటే వాళ్ళే చూసుకుంటున్నాను. నాకు డబ్బులు కూడా లేవు. ఆకలి అయితే ఏం చేయాలి అర్థమవుతుంది, ఏడ పడుకోవాలి అర్థమవుతుంది. ఎవరైనా వెరైటీగా చూస్తున్నారు, ఎవరైనా చూస్తున్నారు. బరా ఆకలి అవుతున్నాను. పిల్ల ఆకలి అయితే నేను చేసింది తప్పే, కానీ వదులుకోలేను పిల్లనైతే. ఈ పిల్లని ఇప్పుడు నేను వదులుకున్నాను అనుకో, ఆ పిల్ల ఎప్పటికి రాదు, నాకు తెలుసు అది. నేను ఇన్ని రోజులు కష్టపడ్డది, నేను చేసిందంతా మళ్ళీ ఇది అయిపోతుంది. అందుకని చెప్పి ఇంత అయినా పిల్లని నేను వదులుతలేను. వదలబుద్ధి అయితలేదు కూడా నాకు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే, కానీ నా మనసుకి ఎట్లా అనిపిస్తుంది అంటే కరెక్టే, కానీ వదలలేను. నాకు ఎటు చేయాలి, ఏం చేయాలి, ఎవరికి ఫోన్ చేయాలి కూడా నాకు అర్థమవుతలే. ఇన్ని రోజులు వాళ్ళతో ఉన్నా, అది చేసిన. ఈ టైంలో నేను బయటకు పంపించాను. నాకు ఫోన్ చేస్తే అన్న ఫోన్ కూడా లేపుతలేడు. అక్కకు ఫోన్ చేయాలని ఉంది పండగ, కానీ చేయలేను ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది. అక్కకు చేస్తే మళ్ళీ ఈ టైంలో మనం బయటకు పంపిస్తారా అని చెప్పి అక్క పెద్ద లొల్లి పెట్టుకుంటుంది. ఇప్పుడు ఏడ పడుకోవాలి, ఏడుండాలి? పిల్ల ఏడుస్తుంది చూడు, ఆకలి అవుతుంది ఒక సైడ్ చెప్తుంది, ఏడుస్తుంది. మనం మాట్లాడుతుంది చెప్పేదంటే మీ డాడీ వాళ్ళకి ఏమన్నా చెప్పు, ఇంకోటి అన్న వాళ్ళకి ఏం చెప్పు. ప్లీజ్ డాడీ, నన్ను విల్లాకు పంపించు. వాళ్ళకి ఫోన్ చేసి నాకేం అభ్యంతరం లేదు, మీరు ఉంచుకోండి అని చెప్పు. ఈ వీడియో కనుక చూస్తుంటే నా వల్ల అయితే లేదు.
ఆ పిల్ల ఆకలి అవుతుంది అని చెప్తే నేను ఏడికి వెళ్ళి తేవాలి, ఎవరికి ఫోన్ చేయాలి కూడా నాకు అర్థమవుతలే. పండగకి ఫోన్ చేయాలనిపిస్తుంది కానీ మళ్ళా గొడవ అయితే పెద్ద అవుతుంది అని ఒకటే అయిపోతున్నా. నేను చేసిన తప్పే, ఇప్పుడు చేస్తుంది కూడా పెద్ద తప్పు. నేను తప్పు చేసినా కాబట్టి ఈడున్నా నేను. అంటే లవ్ చేయడం తప్ప మేము? లవ్ చేయడం తప్పు కాదు మమ్మీ. నీ ఏజ్ నాది చిన్న ఏజ్ కదా. ఎంత చిన్న ఏజ్లో అయినా ఎవరు లవ్ చేసుకోరు. ఈ జనరేషన్లో మనం చేసుకోవడమే తప్ప. ఆడ కూర్చుంటే ఆడెవరో తాగి వచ్చేసి ఈడు ఎందుకు కూర్చున్నారు, ఆ పిల్ల ఎవరు, కొంచెం మిస్బిహేవ్ లెక్క చేసినారేమో పైన. ఆడ నుంచి నడుచుకుంటా వేరే ప్లేస్కి వచ్చినాం. అసలు బయట ఎట్లుండాలి కూడా నాకు తెలియదు. సడన్గా బయటకు వచ్చినాం. బయట చూస్తేమో వెరైటీ ఉంది మొత్తం. పబ్లిక్ కూడా తాగుతున్నారు, ఏమేమో అంటున్నారు. ఇక్కడ కూర్చోవద్దు, ఇక్కడికి వెళ్ళిపోవాలి. ఇట్లా తాగి తిరుక్కుంటూ మమ్మల్ని చూస్తున్నారు. భయం వేసి వేరే ప్లేస్కి వచ్చినాం. ఏం చేయాలి కూడా అర్థమవుతలే. పండగకు ఫోన్ చేస్తాను నేను. పండగ ఫోన్ చేస్తే ఏం చేసేదిరా? అక్క ఏమన్నా రమ్మంటుందా? అక్క విలువలేదు కదా. అక్కని అర్థం చేసుకుంటుందో చేసుకోదో ఏమంటారో. అర్థం చేసుకుంటుందని ఎవరికి తెలుసురా? అక్క ఏడున్నావు అక్క? నేను బయటకు వచ్చేసిన తమ్ముడు. కాదక్క నేను బయటకు వచ్చిన. ఎక్కడున్నావు? ఈ టైంలో ఫోన్ చేసినప్పుడు పడుకుంటే. అది నేను అట్లా మార్నింగ్ తీసుకొచ్చిన కదా, అన్న వాళ్ళు టీంలోకి పొమ్మని చెప్పి ఆమె నన్ను వెళ్ళగొట్టినాడు. ఈ టైంలో ఎక్కడ తీసుకొచ్చావు నువ్వు చెల్లిని? వీడు వచ్చి రోడ్డు పైన కూర్చున్నాం అక్క. ఎక్కడున్నావు? ఈయన మణికొండలోనే రోడ్డు పైన ఇట్లా దూరం ఇక రాణిస్తలేదని చెప్పి దూరం వచ్చి షాప్ కాడ కూర్చున్నాము. నేను కూడా వచ్చేసిన. నాకేం చేయాలి కూడా అర్థమవుతాను. ఇంకా కూడా లొకేషన్ పెడతా, వచ్చేసి. ఆకలి అవుతుంది అక్క. అక్క ఈ మోనికి ఆకలి వేస్తుంది అంటుంది. నేను ఒక లొకేషన్ పెడతాను, వచ్చేసాయి. మనకి ఎట్లా రావాలక్క? నేను ర్యాపిడో బుక్ చేస్తా, ఆగు. నువ్వు లొకేషన్ పంపి వాట్సాప్ లో. సరే, దూరం అక్క నిమిషం. ఎక్కడ? మణికొండ కదా. ఒక్కకి ఉన్నా, ఒక్క నిమిషం లొకేషన్ చెక్ చేసి నీకు కాల్ చేస్తా. ఒకసారి నాకు లొకేషన్ పంపించు. పంపిస్తున్నా. పంపించు, జల్దీ పంపి. సరే. ఎన్ని రోజులు ఉంచుకుంటుంది అక్క? మా 1 2 3 days అంతే. చెప్దామా వద్దని భయం వేస్తుంది. మళ్ళీ చెప్పినామనుకో అక్క టీంలో బయటకు పోయింది కదా వీళ్ళకి, మళ్ళీ అక్క ఒకటి అయిపోయినారు అట్లా. మళ్ళీ అన్నేమని అనుకుంటే ఇది ఏడుంటామో అని అందరు తాగి ఎట్లా వేస్తున్నావు, ఆకలి వేస్తుంది అంటున్నావు. కాదు, ఏమేం కాదు అని. అక్క హలో హలో హలో, పండగని ఫోన్ చేస్తున్నాను. Please try late. పడుకోండి, రేపు పొద్దున పోదాం. ఈయనే పడుకోండి, రేపు పొద్దున పోదాము. మీరు ఎట్లా పడుకున్నామో అని నాకు భయం వేస్తుంది. ఎవరెవరో వస్తున్నారు, ఎట్లా చూస్తున్నారు చూడండి. నాకు ఎందుకు రావాలి? ఎట్లా పడుకుంటావు? మీ ఇంటికి పంపిస్తే పోతావు.
మీ ఇంటికి పోగామని. నువ్వు ఎట్లుంటావు? నేను ఉంటే ఏడైనా పడుకొని అమ్మాయిని తీసుకొని ఉండలేను మోని నేను బయట. నేను వదిలి ఉండను. నా మాట ఇప్పుడే నేను కదా మోని. నేను ఉంటాను నీతో, నేను వదిలి ఉండ, ఏడికి పోను. వెళ్తే అవుతుంది కదా మోని నువ్వు ఇంటికి. పోను. హలో హలో ఉన్నారా? సరే సరే అక్క. వాళ్ళు కావారక్క వాళ్ళందరూ ఉన్నారన్న మళ్ళీ తిడతారక్క వాళ్ళు. నేను చూసుకుంటా వచ్చేసేయి. వాళ్ళ అన్న ఈ నైట్లో మొన్ననే తిట్టిరక్క కావరక్క వాళ్ళు, వెళ్ళిపో అవసరం లేదు అది ఇది అని. వాళ్ళు అంటారు వాళ్ళే లైట్ తీసుకోవాలని. ఈ నైట్లో వస్తే మళ్ళీ వాళ్ళు ఏదేదో చెప్తారు అక్క అన్నకి. అక్క వద్దక్క వాళ్ళు. నేను చూసుకుంటా తమ్ముడు, నేను ఉన్నా కదా. లేదక్క వాళ్ళు వేరేటిగా మాట్లాడుతున్నారు, మొత్తం మారిపోయినారు వాళ్ళు. ఎక్కడున్నా నువ్వు? నేను చెప్పాను నేను ఏడున్నాను. నేను పంపిస్తున్న దానికి ర్యాపిడో బుక్ చేసుకొని క్యాష్ ఆన్ సంథింగ్ పేమెంట్ పెట్టుకొని వచ్చేసి ఇక్కడికి వచ్చాక నేను చూసుకుంటా. నేను రూమ్ తీసుకోలేదు బయట, నేను ఓయే రూమ్ లోనే ఉన్నా. నేను రూమ్ తీసుకునేది వరకు ఇక్కడే ఉంటానని చెప్పిన, అది కూడా జయగాడికి తెలుసు. అలా మేము వచ్చింది అర్జునకు తెలిస్తే మళ్ళీ ఆడొచ్చి గొడవ. ఎవరు చెప్తాను? నేను చెప్తాను, నువ్వు చెప్తావా? దా. వాళ్ళు చెప్తారక్క అక్క వాళ్ళు. నేను చూసుకుంటా తమ్ముడు. సరే బుక్ చేస్తున్నారా? సరే వద్దురా మళ్ళీ ఎందుకు. మళ్ళా అన్నకి అన్న వాళ్ళు చెప్తారు మోని. అవును వద్దు, ఈయన ఉందాం. ఈడ పడుకుందాం ఈయనే. ఈడనా? నీ దగ్గరనే ఉంటాగా నేను. నీ దగ్గరనే ఉంటాగా నేను. అరే అప్పుడే మీ ఇంటికి బుక్ చేసి పోతావా? మీ ఇంటికి నేను హాస్టల్కి వెళ్ళిపోతావు. నా దగ్గర ఎట్లుంటావు మోని, నీకు అర్థమవుతుందా? అని అబ్బాయిని ఏడనైనా ఉండొచ్చు. నేను ఏడైనా ఉండొచ్చు నీతోటి. ఉండలేవు మోని నాతో ఎట్లుంటావే? నేను ఉంటా. అమ్మా ఇలా పడుకున్నాము మనం. బ్యాగ్ తీసుకోవటం వద్దాము, నాకు భయం వేస్తుంది. ఇలా పడుకోవాలన్నా సరే ఎవరెవరు ఏడ పడుకుంటారు. రేపు పొద్దున పోదాం మళ్ళీ పండగ దగ్గరికి. పడుకో, నేను పడుకుంటా. పడుకో. ఎవరైనా వస్తారో భయం వేస్తుంది. ఎవరైనా తాగి వస్తే మళ్ళీ. పడుకో, నువ్వు పడుకో, నేను చూసింటే పడుకో. బ్రో ఫోన్ ఇచ్చేసా. థ్యాంక్స్ బ్రో చేసాను.